మనకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. పుల్లారావు గారు చెప్పింది చాలా కరెక్ట్. దేశాల మధ్యలో మైత్రి శత్రుత్వం అనేది ఎప్పుడు ఉండదు, పర్మనెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటాయి. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ, మనకు రష్యా తోటి మిగతా దేశాలతో పోల్చి చూస్తే మనకున్నటువంటి సంబంధాలు చాలా పటిష్టంగా, చాలా కాలంగా, సుదీర్ఘంగా, చాలా మెరుగుగా ఉన్నాయి. అది ఆ విషయం మనం యాక్సెప్ట్ చేయాలి. దాన్ని మనం ఫ్రెండ్షిప్ అందామా అనొచ్చు, మనం తప్పేం లేదు. కానీ కొన్ని అంశాల్లో వాళ్ళు మనకు అవసరాలకు మన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఆదుకోలేదు. ఆ విషయం కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లో చాలా కాలంగా వాళ్ళు మనకు కావాల్సిన టెక్నాలజీ మనకి ఇవ్వలేదు. మనకు వస్తువులు అమ్మారు కానీ, మనకు వస్త్రాలు అమ్మారు కానీ టెక్నాలజీ మనకు కావాల్సినంత మేరకు వాళ్ళు ఇవ్వలేదు. ఏ సెక్టర్ లో ఉన్నారు? డిఫెన్స్ సంబంధించి చాలా మనకు చేయలేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ రోజు ఇంజన్ టెక్నాలజీ మన దగ్గర లేదు. మన దగ్గర ఫర్ ఇన్స్టెన్స్ క్రయోజెనిక్ ఇంజిన్స్, అమెరికా ఒత్తిడితోటి వాళ్ళు క్రయోజెనిక్ ఇంజన్ మనకి ఇస్తున్నది వాళ్ళు ఆపేశారు కూడా రష్యా. దాంతో మన తంటాలు మనం పడ్డాం. నంబి నారాయణని ఎలా ఆయన మీద ఒక సెక్స్ స్కాండల్ పెట్టి ఆయన పక్కన పెట్టేశారో, దానివల్ల మనకు కనీసం అంటే 15 సంవత్సరాలు వెనకబడ్డాం క్రయోజెనిక్ టెక్నాలజీ. దాంతో మనకు స్పేస్ టెక్నాలజీ కూడా వెనకబడింది. అప్పుడు రష్యా మననేమో ఆదుకోలేదు. అలాగే చాలా అంశాలు. ఫర్ ఇన్స్టెన్స్ యూరోప్ కూడా వాళ్ళ అఫీషియల్ స్టాండ్ ఏంటంటే మనకు జమ్మూ కాశ్మీర్ సంబంధించి వాళ్ళు అంబిగ్యూస్ గా ఉన్నారు. ఇది భారత అభిన్న భాగము, పిఓజేకే, గిల్గిట్ పాకిస్తాన్ అని రష్యా ఎప్పుడు చెప్పలేదు. టెర్రరిజం గురించి మనతో ఉన్నారు కానీ వాళ్ళు జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ గురించి వాళ్ళు అంబిగ్యూస్ గా ఉన్నారు. 100% మన పక్షాన్ని నిలబడలేదు. మన పక్షాన నిలబడ్డ 100% నిలబడినటువంటి ఈ దేశం అప్పట్లో సద్దాం హుసేన్, ఇరాక్ మాత్రమే నిలబడింది, ఎవరు నిలబడలేదు. కాబట్టి మనకు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ దాంట్లో ఎటువంటి అనుమానం ఉండక్కర్లేదు. కానీ కొన్ని అంశాలు మనకి విభేదాలు కూడా ఉన్నాయి. ఈవెన్ 70 యుద్ధం గురించి కూడా మీరు చెప్తున్నారు. సరే, వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేయగలిగినటువంటి సబ్మరీన్స్ పంపించారు, కొన్ని షిప్లు పంపించారు. దాంతో అమెరికా 7th ఫ్లీట్ వెనక్కి తగ్గింది. ఆ విషయం అందరికి తెలిసిన విషయమే. కానీ ఈస్టర్న్ సెక్టర్ లో మనం గెలిచిన తర్వాత, అంటే బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్ విడగొట్టి మనం బంగ్లాదేశ్ చేసిన తర్వాత వెస్ట్ పాకిస్తాన్ కంటిన్యూ చేయకూడదని మన మీద అమెరికా కూడా రష్యా కూడా ఒత్తిడి తీసుకొచ్చింది. దాంతో మనం సీజ్ ఫైర్ చేయాల్సి వచ్చింది. సో ఇందిరాగాంధీ గారు ఎందుకు ఉన్నప్పటిదానా ఎందుకు సీజ్ ఫైర్ డిక్లేర్ చేసిందంటే దాంట్లో రష్యా మనల్ని, సోవియట్ యూనియన్ సమర్థించడానికి సిద్ధపడలేదు. సో కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు చేస్తారు, మనం మన ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నాం. కానీ మనకు ఎప్పుడైతే అమెరికా మనకు అస్త్రాలు ఇవ్వకుండా మనల్ని సతాయించి, మన శత్రు దేశాలకు వాళ్ళు సమర్థన ఇచ్చి, చైనాను సమర్థించి, అలాగే పాకిస్తాన్ సమర్థిస్తుందో, అప్పుడు మనం తప్పకుండా ఒక టాక్టికల్ స్ట్రాటజిక్ అండర్స్టాండింగ్ పెట్టుకున్నాం వాళ్ళతోటి, రష్యా తోటి. అది మనకు 70-80 ఏళ్ళు మనకు చాలా లాభసాటిగా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రష్యా కంటే ఎక్కువ టెక్నాలజీ కొన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాము. అఫ్ కోర్స్ కొన్ని రంగాల్లో ఇప్పుడు కూడా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇంజన్ టెక్నాలజీ మన దగ్గర లేదు. జీఈ నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేసాం, జీఈ మనం సతాయిస్తోంది. దాంతో ఇప్పుడు రష్యా నుంచి మళ్ళీ కొంత టెక్నాలజీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రష్యా వాళ్ళ అవసరాల కోసం ఇప్పుడు SU-57 మనకు ఆఫర్ ఇస్తున్నారు. ప్లస్ 100% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం సిద్ధపడ్డారు. గతంలో చేయలేదు, ఇప్పుడు ఇస్తున్నారు కదా. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి, వాళ్ళ అవసరాలు కూడా ఉన్నాయి. మనం SU-57 కొంటామా లేదా అన్నది నిర్ణయిస్తాం తర్వాత. కానీ SU-57 ఉన్న టెక్నాలజీ కంటే కూడా ఇంకా మంచి టెక్నాలజీ మన AMCA-లో రాబోతుంది. అడ్వాన్స్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మన భారతదేశంలో తయారవుతున్నది. 2027-28లో దాన్ని ఆవిష్కరించబోతున్నాము. అది SU-57 కంటే కూడా ఎక్కువ దాని టెక్నాలజీ మన దగ్గర ఉండబోతుంది. కానీ స్ట్రాటజీగా మనం తీసుకుంటే కొన్ని తీసుకోవచ్చు, అది నిర్ణయం తర్వాత జరుగుతుంది. అమెరికా ఫ్యూచర్, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. రష్యా ఈ డిజిటల్ ఎకానమీ నుంచి వాళ్ళు వెనకబడిపోయారు. వాళ్ళు గతంలో ఉన్నటువంటి మెకానికల్ టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉండేది వాళ్ళ దగ్గర. కానీ ఇప్పుడు న్యూ ఏజ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మనకు డిజిటల్ టెక్నాలజీలో వెనకబడున్నారు. ఇన్ఫాక్ట్ రష్యా కంటే మనమే ఇంకా ముందర ఉన్నాం. కాబట్టి మనం రష్యా అన్నది మన గతం, వెస్ట్ అన్నది మన ఫ్యూచర్. ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీళ్ళు దీన్ని అస్త్రంగా వాడినప్పుడు మనకు రష్యా అన్నది మనకు మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకే దేశం మీద రష్యాని ఎమోషనల్గా డిపెండెన్సీ అనేది పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు అంటే మీ ఇద్దరు చెప్పిన దాన్ని బట్టిన. ఎందుకంటే రష్యా కూడా తన ప్రయోజనాల కోసమే, తన వ్యాపారం కోసమే భారత్తో స్నేహం కొనసాగిస్తుందో లేదా ఇంకా దృఢంగా చేసుకుంటుందనో ఒకటి పాయింట్ నెంబర్ 1. అండ్ టెక్నాలజీ విషయంలో రష్యా కన్నా కూడా అమెరికా లేదా ఇంకా ఇజ్రాయెల్, ఇంకా కొన్ని టెక్నాలజీల్లో యూరోప్ కంట్రీస్ కొన్ని, సో వాటితో కూడా స్నేహం పెంచుకోవాలి. కానీ ఒక నిమిషం సార్, ఇప్పుడు జరిగిన దాంట్లో ఏంటంటే, అంటే ఆ కారు దగ్గర టొయోటా కార్లు వెళ్ళడం దగ్గర నుంచి సదస్సు ముగిసే వరకు ఒక క్లియర్ మెసేజ్ పంపించారు ఇద్దరు కలిపి. ఎవరికి? అమెరికాకు, యూరోప్ కంట్రీస్కు, చైనాకు.
ఏది కూడా పంపించారు మెసేజ్. ఎందుకంటే చైనాలో మనం చూసాము, వ్లాడిమిర్ పుటిన్ యొక్క కారులో మోదీ గారు వెళ్ళారు. ఉమ్. అది చాలా అక్కడ అవును అవును ఎస్ఓసి ఎస్సీఓ టైంలో. కరెక్ట్. Yeah. కానీ ఇక్కడ రెండు కానీ టొయోటోలో ఎందుకు వెళ్ళారు, ఫార్చునర్ ఎందుకు వెళ్ళారు? దానికి ఏం అంత పెద్ద బుల్లెట్ ప్రూఫ్ ఏం కాదు, అదేం కాదు. అంటే ఎంత సిగ్నల్ వెళ్తోంది అంటే వ్లాడిమిర్ పుటిన్ చైనాలో వెళ్ళినా కానీ ఆయన రక్షణ ఆయనే చూసుకున్నారు. కానీ భారతదేశం వచ్చేసరికి మన రక్షణ లేకపోయినా కానీ కూడా మనం అంత బుల్లెట్ ప్రూఫ్ ఇవ్వకపోయినా మన సెక్యూరిటీని ఆయన ట్రస్ట్ చేస్తున్నారు, నమ్ముతున్నారంటే ఆయనకు మన భారతదేశం మీద ఎటువంటి భరోసా ఉందో అర్థం చేసుకోవచ్చు. Okay. అదొక సిగ్నలింగ్ వెళ్తోంది. మా దేశంలో సురక్షితంగా ఉన్నారు. అదే చైనాలో కానీ అమెరికా కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ఆయన మొత్తం ఆయన కారులో తీసుకెళ్ళే పరిస్థితి. అదే కాబట్టి అట్లా. అదొక పెద్ద అదే అంత symbolic ఆ ట్రస్ట్ ఉంది అంటే అంటే ఆయన భద్రత దాని గురించి అంతా చదువుతూ అదంతా మనకి అర్థం చేసుకుంటే దాదాపు అమెరికా ప్రెసిడెంట్ స్థాయిలో కొన్ని చోట్ల అయితే ఇంకా ఎక్కువ కూడా ఉంది. ఎందుకంటే దే క్యారీ దేర్ ఓన్ పూప్ బాక్సెస్ కూడా తీసుకుని వస్తున్నారు అంటే ఎక్కడా ఇంకా ప్రపంచంలో ఏ